అందరికీ నమస్కారం అండి. మనకు ఈరోజు మార్గశీర్ష మాసము త్రయోదశి అయిపోయి చతుర్దశి వచ్చిందండి. రేపే పౌర్ణమి, మార్గశీర్ష పౌర్ణమి. ఇది చాలా విశేషం. అసలు మార్గశిర మాసమే మాసాన మార్గశీర్షోహం అని అంత పవిత్రమైనది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైనది కాబట్టి మనకు ఎన్నో విశేషాలు ఉన్నాయని ముందే తెలుసుకున్నాం. అదేవిధంగా మరి రేపు మార్గశీర్ష పౌర్ణమి విశేషం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చివరి దాకా వినండి. మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకేం పుణ్యం కలుగుతుంది, దీని విశేషం ఏంటి, మనము చేయగలిగి చేసినా చేయకపోయినా మనము ఆ విశేషాలు వినడం వల్ల కూడా మనకు పుణ్యం కలుగుతుంది అని పురాణాలు చెప్తాయి. కాబట్టి అందరూ కూడా మొత్తం వినండి. మీకు వసతి ఉన్నట్టు మీ శక్తి కొలది ఆచరించండి, ఫలితాన్ని పొందండి. అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వింటేనే అలా చేయగలుగుతారు. మరి మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత విన్న తర్వాత లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్లో ఓం దం దత్తాత్రేయాయ నమః అని ఏదైనా ఒక దత్తాత్రేయుని యొక్క నామం రాయండి. ఎందుకంటే ఈ మార్గశీర్ష మాసం పౌర్ణమి అంటే దత్త జయంతి అంటాం. అందుకోసమని తప్పకుండా ఆ త్రిమూర్తులను స్మరించినట్టు అవుతుంది కాబట్టి ఆ నామాన్ని తప్పకుండా రాయండి. మరి త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కలిగే విశేషమైన కథ, విశేషమైన రోజు కాబట్టి తప్పకుండా మీరు ఆ విధంగా వినండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి. మరి ఇక మనకు తెలిసిపోయింది ఇప్పుడు మార్గశీర్ష పౌర్ణమి అంటే ఏంటి అంటే దత్తాత్రేయ జయంతి, అంటే దత్తాత్రేయుడిగా అవతరించిన రోజు అన్నమాట. అయితే దీనికి సంబంధించి మరి అవతరించిన పుట్టినరోజు కాబట్టి అవతరించడం ఎలా అవతరించారు అనే దాని విషయాన్ని మనం స్మరించుకోవాలి ఆ రోజు. కాబట్టి ఈరోజు మనము వాటిని విందాం. ఈ దత్తాత్రేయుల అవతారము అనే అన్ని పురాణాలలో ఉంటాయండి కథలు ఇవి. అయితే ఒక్కొక్క యుగానికి తగినట్టు ఒక్కొక్క కథ ఉంటుంది. కాబట్టి మనము వీటిని ఆక్షేపించకుండా అందులో అలా ఉంది, ఇందులో ఇలా ఉంది అని తేడాలు చూడకుండా భక్తి శ్రద్ధలతోని పురాణ కథలను వినాలి, నమస్కరించుకోవాలి. మరి పురాణాలలో దత్తాత్రేయుల అవతారానికి సంబంధించిన కథ ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ మానస పుత్రుడు సప్త ఋషులు ఉంటారు కదా, అందులో అత్రి మహాముని ఉంటాడు. అత్రి మహర్షి ఆయన భార్య పేరు అనసూయాదేవి, మహాపతివ్రత ఆమె. అయితే ఈ మహర్షి అత్రి మహర్షి సంతానం కోసము ఋష్యపర్వతం మీద కఠోరమైన తపస్సు చేస్తాడు. మరి త్రిమూర్తుల కోసం చేస్తాడు, ఆయన ఏ ఒక్కరి కోసమో కాదు. ఆ విధంగా ఆయన తపస్సు చేస్తే ఆయన కోరికకు, ఆయన తపస్సుకు సంతోషించి ఆ త్రిమూర్తులు సాక్షాత్కరిస్తారు. సాక్షాత్కరించినప్పుడు అడుగుతారు, నీ తపస్సుకు మెచ్చామయ్యా, మరి నీ కోరికను ఏంటో తెలుపు అంటే ఆయన ఏమడుగుతాడు అంటే మీరు ముగ్గురు కలిసి నాకు కొడుకును ప్రసాదించాలంటాడు. ఆ విధంగా కోరుకున్నందువల్లనే ఆ ముగ్గురి అంశతోని వీరికి పుత్రుడై జన్మించాడు. కాబట్టి
అత్రి తన తపస్సు ఫలితంగా త్రిమూర్తుల వరంతో ఈ అవతారం ఎత్తి దత్తమైండు కాబట్టి దత్తుడు అయిండు. అట్లనే అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయుడు అని పేరు వచ్చిందనమాట. ఇట్లా దత్తుడు అయ్యాడు, వీళ్ళకి అంకితం అయిపోయాడు కదా, అందుకని దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది. ఈ విధంగా అందుకే దత్తాత్రేయుడికి 3 తలలు ఉంటాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి అదేవిధంగా మనందరికీ ఇంకో కథ కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నది, పురాణాలలో ఉన్నది, అది కూడా తెలుసుకుందాం. ఇది ఏమిటి అంటే, అనసూయాదేవి మహాపతివ్రత. అయితే అసలు అందరిలోకి ఎవరు పతివ్రతలు అని ఒకసారి లక్ష్మీ పార్వతి సరస్వతి వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఈ మాట అడిగారన్నమాట నారద మహర్షిని. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, భూలోకంలో ఉన్న అనసూయాదేవి చాలా గొప్ప పతివ్రత అని చెప్పాడు. చెప్తే అప్పుడు వీళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళి, ఈమె చాలా గొప్ప పతివ్రతట, మరి అటువంటి ఆమెని పరిశీలించాలంటే మీరే వెళ్ళాలి, మీరు ముగ్గురు వెళ్ళి ఆమెను పరీక్షించండి, ఆమె ఎంతటి పతివ్రతను అని కోరుతారన్నమాట. అప్పుడు ఆ త్రిమూర్తులు ఈమె పాతివ్రత్యాన్ని పరీక్షించేందుకని ఈ ఆశ్రమానికి వస్తారు. వచ్చి భిక్ష వేయమని కోరుతారు, ముగ్గురు ఎతుల్లాగా. వచ్చినప్పుడు సరే అని ఆమె ఇవ్వబోతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు నగ్నంగా వచ్చి భిక్ష వేస్తేనే మేము తీసుకుంటామని షరతు పెడతారు. మరి ఇంటికి వచ్చిన ఎతులకు ఆతిథ్యం ఇవ్వడము గృహిణిగా బాధ్యత కదా, మరి ఇప్పుడు ఎలా ఇవ్వడము అని ఆమె పతివ్రత కాబట్టి ఆ మహత్యంతో త్రిమూర్తులని పసిపాపలుగా చేసిందట, చిన్న పిల్లలుగా చేసి వాళ్ళకి నగ్నంగా స్తన్యం ఇచ్చిందనమాట. అంటే చిన్న పిల్లలు కాబట్టి. అలా ఆమె తన భర్తకు నమస్కరించుకొని ఆ విధంగా ఆ పరీక్షను నెగ్గింది. అయితే ఈ త్రిమూర్తులు పసిపాపాలుగా అయిపోయినరు కదా, అయితే వాళ్ళకి ఆ విధంగా స్తన్యం ఇవ్వడం వల్ల మళ్ళీ అప్పుడు ఆ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు ఈమె చాలా పతివ్రత అనేది అప్పుడు వాళ్ళందరూ లక్ష్మీ పార్వతి సరస్వతి ఇక్కడికి వచ్చి మా భర్తలను ఇవ్వమని ఆమెను కోరుకుంటారన్నమాట. అంటే అంతటి మహనీయురాలు అనసూయాదేవి. అట్లా ఆ విధంగా ఈ త్రిమూర్తులను పసిపాపాలుగా చేసింది కాబట్టి ఆ చిన్న బాబుగా మార్చేసిందనమాట. ఆ చిన్న పిల్లాడుగా మారిన అతనే దత్తాత్రేయుడు. అందుకే ఆయనకి అనసూయ వద్దనే పెరిగిండు చిన్నగా ఉండి ఆ దత్తాత్రేయుడు. మరి ఆ దత్తాత్రేయుడికి 3 తలలు ఉంటాయన్నమాట. అందుకే అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. చాలా విశేషమైన అవతారము. మరి ఇట్లా స్వయంభూ మన్వంతరంలో మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు జరిగిందనమాట ఇది. అందుకని అత్రి మహర్షి ఆశ్రమము ఎక్కడుంది? తమిళనాడులో ఉంది, నాగర్కోయిల్ అనే దగ్గర ఉందన్నమాట. కాబట్టి అక్కడ చాలామంది ఈ దత్తాత్రేయుని భక్తులు ఉంటారు. ఈ దత్త పీఠాలన్నీ కూడా కర్ణాటక, మహారాష్ట్ర అక్కడ ఉన్నాయన్నమాట. దత్తాత్రేయుని తల్లిదండ్రులు అనుమతి పొంది ఇక పెరుగుతున్నాడు కదా, చిన్నప్పుడే 8 ఏళ్ళకి ఉపనయనం చేస్తారు. కాబట్టి
ఇతను ఏం చేసిండు, తల్లిదండ్రి అనుమతి పొంది సహ్యాద్రి పర్వతాలలో మహేంద్రగిరి అని ఉంటుంది, ఆ గిరికి వెళ్ళి ఒక గుహలో తపస్సు చేసిండు. అక్కడి నుంచి గోకర్ణము, అక్కడి నుంచి ఉత్తరంగా ఇంకా నేపాల్ వైపు వెళ్తాడు. అక్కడ అనసూయ పహాడ్ అని ఉంటుంది. అంటే ఇక్కడ దత్తాత్రేయుడు ఎక్కడెక్కడైతే తిరిగాడో అక్కడక్కడ ఈ దత్త మంటపాలు ఉంటాయి, పీఠాలు ఉంటాయన్నమాట. ఇందువల్లనే దత్తాత్రేయ ఉపాసన కర్ణాటక, మహారాష్ట్రాలలో అక్కడ తిరిగాడు ఆ పర్వతాలలో, కాబట్టి అక్కడ చాలామంది భక్తులు ఉంటారు అన్నమాట. ఇట్లా 3 శిరస్సులు అన్న అవతారము ఎలా ఉంటుంది, మనం ఒకసారి కళ్ళు మూసుకొని ఇది వినండి. 3 శిరస్సులు, శంఖము, చక్రము, గద, పద్మము, కమండలము, త్రిశూలము ధరించి 6 చేతులు, మెడలో రుద్రాక్షమాల, యజ్ఞోపవీతము, పాదుకలు గల దత్తాత్రేయుని వెనుక ఒక ఆవు ఉంటుంది. ఎదురుగా వేర్వేరు రంగుల్లో 4 కుక్కలు ఉంటాయి. ఈ కుక్కలు ఎందుకు ఉంటాయి అంటే ఇవి వేద స్వరూపాలు, అందుకని దత్తాత్రేయుడి వెంట తిరుగుతూ ఉంటాయి అన్నమాట అని భక్తులు భావిస్తాం. మనమందరం ఇప్పుడు ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే కూడా దత్త స్వరూపం అని మనము పూజించేది కూడా ఉంటుందన్నమాట. ఇది జ్ఞానావతారం కాబట్టి ఈయన మేడు చెట్టు అంటే ఔదుంబర వృక్షం కింద కూర్చున్నాడు కాబట్టి ఆ చెట్టు అంటే చాలా ప్రీతి. దత్త దేవాలయాలు ఉన్న చోట తప్పకుండా ఈ వృక్షం ఉంటుంది. అంటే దత్తుడు తన భక్తులను తనే ఎంచుకుంటాడు. భక్తులు దత్తుడికి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేరు. చాలామంది ఎన్నో దేవాలయాలను దర్శిస్తారు కానీ ఈ దత్త దేవాలయాలను దర్శించలేకపోతారు. ఎందుకు అంటే దత్తాత్రేయుడే తనే అన్ని చోట్ల తిరుగుతూ తన భక్తులు ఎవరు కావాలి అని కోరుకుంటాడో, ఎవరిని అనుగ్రహిస్తాడో వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అంటే దత్త భక్తులు ఉంటారు కదా వేరే వాళ్ళు, అటువంటి వాళ్ళతో పరిచయాన్ని కలిగిస్తాడు. వాళ్ళ ద్వారా ఈ ఎన్నుకోబడ్డ భక్తులు కూడా దత్త గురించి తెలుసుకుంటారనమాట, జ్ఞానవంతులు అవుతారు. ఆ విధంగా దత్తాత్రేయునికి భక్తులు అంటే దత్తుడే ఎన్నుకుంటే మనకు సాధ్యమవుతుంది. అది జ్ఞానసిద్ధి కలుగుతుందన్నమాట. అప్పుడు ఆ విధంగా ఆ మహనీయుల వల్ల వీళ్ళు కూడా జ్ఞానసిద్ధిని పొందుతారు. ఇట్లా భక్తుల ప్రమేయము, కర్తవ్యము ఏమీ ఉండదు. దత్తాత్రేయుడే స్వయంగా ఎన్నుకుంటూ ఉంటాడు. ఇప్పటికీ మనకు కథ ఉంది. మహాలక్ష్మి దగ్గర కొల్హాపూర్లో ఆ లైన్లలో వెళ్తూ ఉంటాడట భిక్ష తీసుకోవడానికి దత్తాత్రేయుడు. అంటే ఈయన దత్తాత్రేయుడు ఎవరి రూపంలోనో వెళ్తాడు. ఒకసారి ఏమైందంటే ఒక భక్తుడు ఆయన పాపం జ్వరం వచ్చింది, వెళ్ళలేకపోతే మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయింది, అప్పుడు వెళ్దామని వెళ్ళిండు. అందరూ ఏమన్నారంటే దత్తాత్రేయుడు ఎవరి రూపంలోనో కనిపిస్తాడు అంటే అలా ఎలా కనిపిస్తాడు, ఎవరి రూపంలో కనిపిస్తాడో ఎట్లా తెలుస్తుంది, చూద్దాము అని అనుకున్నాడట. ఆయన అనుకుని అనుమానపడ్డాడు కాబట్టి ఈయన భిక్షకు వెళ్ళినప్పటికీ అక్కడ అందరూ కూడా ఏమంటుండ్రంటే ఒక్కటేసారి భిక్ష తీసుకుంటారు. ఈ దీక్షలు తీసుకున్న వాళ్ళు దత్తాత్రేయ భక్తులు.
కాబట్టి నువ్వు పొద్దునే వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉన్నారు అక్కడ వాళ్ళు. అడిగేసరికి అప్పుడు ఆయనకి ఆశ్చర్యమైంది. అదేంటి, నేను అసలు లేవలేదు, పొద్దున్న నుంచి ఇంట్లోనే పడుకునే ఉన్నా, నా రూపంలో ఎవరు వస్తారు అని ఇంటికి వెళ్తూ ఆలోచిస్తూ ఉంటే ఆయనకి టక్కున జ్ఞానోదయమైందట. అంటే ఈయన రూపంలోనే ఈయన అనుకున్నాడు ఎవరున్నారు అందరినీ పరిశీలించాడు అనమాట. అట్లా ఎట్లా వస్తాడంటే ఈయన రూపంగానే దత్తాత్రేయుడు వెళ్ళి భిక్ష తీసుకోవడం జరిగింది. అంటే అంత మహత్తు, అంత నమ్మకము భక్తులకు దత్తాత్రేయుడు అంటే. మరి అటువంటి దత్తుని గురించి మనము తెలుసుకోవడము ఎంతో విశేషం అన్నమాట. ఈరోజు ఈ విషయాలన్నీ మనము స్మరించుకొని వీలైతే చక్కగా నమస్కరించుకొని ఎక్కడైనా మీకు దగ్గరలో దేవాలయం ఉంటే వెళ్ళి దర్శించుకోవచ్చు. అయితే ఈ దత్తాత్రేయుడు ఫస్ట్ అవధూత, ఈయన జ్ఞానోపదేశం చేసిండు పరశురాముడికి, కార్తవీర్యుడికి సహస్ర బాహువులను ప్రసాదించిండు. కార్తవీర్యార్జునుడు గొప్ప భక్తుడు దత్తాత్రేయుడికి. మరి అలాగే పరశురాముడికి కూడా జ్ఞానోదయ బోధ చేసిండనమాట. అయితే అటువంటి దత్తాత్రేయుడు మనసు ఎల్లప్పుడూ బ్రహ్మంలో లీనం చేసి దేహస్పృహ లేకుండా ఉంటాడనమాట. అంటే గురువులు కదా, ఇప్పుడు దక్షిణామూర్తిని కూడా చూస్తాం మనం, ఎప్పుడు చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈయన తత్వజ్ఞానం బ్రహ్మాన్ని దర్శించుకుంటూ ఉంటాడనమాట. అయితే ఎప్పటికీ ఎరుకతో ఉంటారు వాళ్ళు, ఎలాంటి కర్మలు చేయకుండా దిగంబరంగా ఉండేవారినే అవధూతలు అంటారు. కాబట్టి దత్తాత్రేయుడు అవధూత. ఈ దత్తాత్రేయుడి భక్తులు మహనీయులు కూడా అవధూతలుగా మారిపోతారన్నమాట. అంత గొప్పటి శాస్త్ర జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు అవధూతలు అవుతారు, అటువంటి వాళ్ళు. అయితే ఈ దత్తాత్రేయుడు కలియుగంలో మొదటి అవతారము. మరి దత్తాత్రేయుడిగా అవతరించడమే కాదు, తర్వాత ఎన్నో రూపాలలో ఈ కలియుగంలో అవతరించాడు. ఆయన శ్రీపాద వల్లభుడు లాగా ఈ ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో అవతరించిండు. తర్వాత మహారాష్ట్రలో గాణాంకపురంలో గాన్గాపురం అని ఉంటుంది, అక్కడ శ్రీనృసింహ సరస్వతి రూపంలో అవతరించాడనమాట. ఆయన దత్తపారాయణ గ్రంథం ఉంది, అక్కడ రాసిన దాంట్లో ఆ విధంగా తెలియజేసిండు. మరి ఇంకా మాణిక్య నగర్లోని మాణిక్ ప్రభుగా అవతరించిండు. అక్కల్కోటలో స్వామి సమర్థ లాగా ఈయన అవతరించడం జరిగింది. ఇవన్నీ దత్తావతారాలన్నమాట. ఇవన్నీ మనకు దత్తతత్వము ఎక్కడైతే దత్త పీఠాలు ఉన్నాయో అక్కడ ప్రాచుర్యం పొందినాయి. కాబట్టి అక్కడ ప్రజలు దత్తుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ కలియుగంలో ఈ మార్గశీర్ష మాసంలో ఈ పౌర్ణమి రోజు దత్తాత్రేయుణ్ణి ఎవరైతే తలుచుకుంటారో, కొలుస్తారో, పూజిస్తారో, స్తోత్రాలు చదువుతారో, గురు చరిత్ర పారాయణం చేస్తారో ఎన్నో వేల రెట్ల పుణ్యాన్ని పొందుతారు అని మనకు ఫలశ్రుతి ఇచ్చిండ్రు పురాణంలో. కాబట్టి మనకు వీలున్నట్టుగా ఒక స్తోత్రమైన, ఒక నామమైన, లేకుంటే గురు చరిత్ర పుస్తకం ఉంటే ఆ గురు చరిత్ర పారాయణమైన చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. మరి తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి అని మనకు పురాణాలు తెలుస్తుంది, తర్వాత పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా చక్కగా
ఇది వినండి, గురు స్తోత్రాన్ని చదువుకోండి. లేకుంటే ఓం దత్తాత్రేయాయ నమః అని ఒక నామాన్నైనా జపించుకోండి. మనకు ఆ దత్తుడి యొక్క అనుగ్రహంతో సర్వశుభాలు జరగాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.